మన నిత్య జీవితంలో రోజుకు ఒక గమ్యం ఉండాల్సిందే. లేకపోతే బ్రతుకు యాంత్రికంగా గడుస్తుంది. గమ్యం చేరిన తరువాత వచ్చే ఆనందం ఎలకట్టలేనిది. గమ్యం చేరకపోతే వచ్చే వేదన, బాధ వర్ణనాతీతం. ఒక్కోసారి మన ప్రయత్నం నడి సముద్రంలో నావలా ఉంటుంది. రెండు వైపులా ఒకే దూరం నడి సముద్రంలో నావలా ఉంటుంది. ధైర్యంగా ముందుకెళ్తే విజయం, పిరికిగా వెనకెళ్తే ప్రయాణం ప్రారంభించిన ప్రదేశానికి చేరుతాం. నీ గమ్యం నువ్వు చేరటానికి నీవు చేసే ప్రయత్నంలో అందరూ తమకు తోచిన రీతిలో ఏదో సలహా ఇచ్చి పడేస్తుంటారు. అన్ని సలహాలు పాటించలేం. వాటిలో కొన్ని నీకు నచ్చనివి, నీ మార్గం సులువుగా చేరటానికి పనికి వచ్చేవే ఎంచుకో. ఈ ప్రయత్నంలో నువ్వు నెగ్గావా, నీకు నీరాజనం పడతారు. ఓడేవా, నీకు చీవాట్లు తప్పవు. గెలుపు ఓటములు సమానంగా స్వీకరించే మనస్తత్వం సంపాదించుకో. గమ్యం ముందుకు సాగాలని రమ్మని ఊరిస్తూ ఉంటుంది. అవకాశాలు, ఆటంకాలు, అవరోధాలు గమ్యాన్ని వదిలేయమని నిరుత్సాహం కలిగిస్తాయి. నీ గమ్య గగనములో నీవు మనసుకు మాత్రమే జవాబుదారివి, మరి ఎవ్వరికీ కావు. నీ కోసము నీవు నీ ఆనందం కోసం మాత్రమే పనిచేయి. మెప్పు కోసం పనిచేస్తుంటే ఎప్పటికైనా తిప్పలు తప్పవు. జీవిత ప్రయాణంలో ఎదురయ్యే వాటిని ఒక్కొక్క మజిలీగా మలుచుకుంటూ కాలంతో పాటు ముందుకు సాగటమే అసలైన జీవిత సత్యం.